వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. అన్ని టీటీడీ ఆలయాల్లో తిరుమల లడ్డూల అమ్మకం. హైదరాబాద్లో షాకింగ్ ఘటన. భూమి పొరల్లోంచి ఒక్కసారిగా పొగలు. పెరిగిన బుడవేరు వరద. భయోందోళనలో బెజవాడ వాసులు. ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం. 10వ తరగతి అర్హతతో 39,000 ఉద్యోగాలు. తిరుమల శ్రీవారి ప్రసాదం అంటే భక్తులందరికీ ఎంతో ఇష్టం. అత్యంత రుచికరంగా ఉండే శ్రీవారి లడ్డూలను భక్తులు ఎంతో ఇష్టపడతారు. అయితే భక్తుల ఇష్టాన్ని సొమ్ము చేసుకునేందుకు దళారులు అడ్డదారులు తొక్కుతున్నారు. దళారులకు అడ్డుకట్ట వేసేందుకు భక్తులకు లడ్డూలను అందుబాటులోకి తెచ్చేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఆలయాల్లో లడ్డూలు విక్రయించాలని నిర్ణయించింది. హైదరాబాద్లోని హిమాయత్ నగర్ జూబ్లీహిల్స్లో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో 50 రూపాయలకి లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంటుంది. ప్రతి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రసాదాన్ని విక్రయిస్తారు. ఇప్పటి వరకు కేవలం శని ఆదివారాల్లో మాత్రమే లడ్డూలు విక్రయించేవారు. ప్రస్తుతం ప్రతిరోజు లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. భూమి పొరల్లోంచి ఒక్కసారిగా పొగలు రావడం కలకలం సృష్టించింది. ఈ ఘటన కేబీఆర్ పార్క్ వద్ద గురువారం చోటు చేసుకుంది. ఇది చూసిన జనం ఆశ్చర్యపోయారు. మొదట తక్కువగా వచ్చిన పొగలు ఆ తర్వాత క్రమంగా పెరిగినట్టు సమాచారం. కాగా ఇటీవల అదే ప్రాంతంలో విద్యుత్ శాఖ వారు అండర్ గ్రౌండ్లో 11 kV కేబుల్ అమర్చినట్లు తెలుస్తోంది. దానివల్లే పొగలు వచ్చి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. అయితే పొగలు రావడానికి అసలు కారణాలు తెలియాల్సి ఉంది. భారీ వర్షాలతో మహోగ్ర రూపం దాల్చిన బుడమేరు వరద నిన్న కాస్త తగ్గినట్లు అనిపించగా ఈరోజు మరోసారి వరద ఉధృతి పెరిగింది. 2 అడుగుల మేర నీటి మట్టం పెరిగింది. వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో నిన్న ప్రజలు తమ నివాసాల్లోకి వెళ్లి బురదను శుభ్రం చేసుకున్నారు. అయితే ఈరోజు మళ్లీ వరద నీరు ఇంట్లోకి రావడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సాయంత్రానికి తగ్గుముఖం పడుతుందని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల జాతరకు తెరలేపింది. 10వ తరగతి విద్యార్హతతో 39,000కు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర సాయుధ బలగాల్లోని వివిధ విభాగాల్లో మొత్తం 39,481 కానిస్టేబుల్ పోస్టులకు భర్తీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 5 నుండి అక్టోబర్ 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము అక్టోబర్ 15వ తేదీ అర్ధరాత్రి 11 గంటల వరకు చెల్లించుకోవచ్చు. ఆన్లైన్ పరీక్ష జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉన్నట్లు SSSC వెల్లడించింది. ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే కాకుండా తెలుగు సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర సాయుధ బలగాలతో పాటు NIA, SSF, అస్సాం రైఫిల్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విభాగాల్లో ఈ పోస్టులు భర్తీ చేస్తారు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.